అసలు ఈ రాజ్యాంగం ఏంటి, ఆర్టికల్స్ ఏంటివి, ఇవన్నీ ఏంటివి, అసలు వీటి ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇవి ఎందుకు యూజ్ చేస్తారు, వీటన్నిటికీ ఆన్సర్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్? భారత రాజ్యాంగం అంటే ఏమిటి? దేశంలో ఒక రూల్ బుక్ అనుకోండి, ఇందులో ఎలా పాలన చేయాలి, ప్రజల హక్కులు ఏమిటి, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ విషయాలు అయితే ఈ బుక్లో ఉంటాయి. అలాగే వాట్ ఈజ్ ఆర్టికల్స్? రాజ్యాంగాన్ని చిన్న చిన్న సెక్షన్స్గా డివైడ్ చేయడానికి ఆర్టికల్స్ని యూజ్ చేస్తాం. వీటిలో మొత్తం 395 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ 470కి అయితే పెరిగాయి. ఈ ఆర్టికల్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 అయితే అడాప్ట్ చేసుకున్నారు. 1950 జనవరి 26 అమలులోకి వచ్చింది. అందుకే ఆ రోజున మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. ఇవి ఎందుకు యూజ్ చేస్తారు? ప్రజల హక్కులు అండ్ బాధ్యతలు స్పష్టంగా చెప్పడానికి వీటిని యూజ్ చేస్తాం. దేశాన్ని రూల్స్ ప్రకారం నిర్వహించడానికి, గవర్నమెంట్ స్ట్రక్చర్ని వివరించడానికి ఈ ఆర్టికల్స్ని అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో అసలు ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి తెలుసుకుందాం.